నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు గృహంన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారు విలువైన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు యోగదాయకమైన కాలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ మార్పునకు మంచి అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి గొప్ప అనుకూలత అనేది ఏర్పడుతుంది. జనాకర్షణ అనేది ఏర్పడుతుంది. ఇక సినీ రంగం వారికి అనుకోని లాభాలు ప్రాజెక్టులు లభిస్తాయి. ఇక ఈరోజు క్రీడాకారులకు కళాకారులకు అవార్డు రివార్డు దక్కవచ్చు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రతిష్టలు అనేవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. రొయ్యల చెప్పుల చెరువుల వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రేయసి ప్రియులకు ఒక శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారు ఎవరైతే ముఖ్య విషయాలు తెలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి శ్రమ ఫలించే సూచనలు అయితే కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల నుండి సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. కొన్ని వివాదాల నుండి బయటపడతారు. అలాగే కొన్ని శుభకార్యాలలో మీ పాత్రను పోషించగలుగుతారు. ఇక ఈరోజు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో పురోగతిని పొందుతారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు తమ సత్తాను చాటుకుంటారు. విద్యార్థులు తమలోని నైపుణ్యాన్ని చాటుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.